ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదువు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఇలా రాయబడింది. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములను క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నాను గనుక మీరు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచును. ఈ కొద్ది వాక్యం దీవించి ఆశ్రయించింది. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి సేజ్ రాజీ గారికి, అదేవిధంగా కె సోని గారికి క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు అందరము లేచి నిలవబడదాం. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించిన మీదట వాక్య ధ్యానములోనికి వెళ్దాం. క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీంలో ఉన్నటువంటి దైవజనులు ఎమ్మాన్యుయల్ గారిని, అదేవిధంగా సత్యవేద కుమార్ గారిని, అదేవిధంగా శామ్యుయల్ గారిని, దైవజనులు శామ్యుయల్ గారిని, వికాష్ గారిని, అదేవిధంగా దైవజనులు ఎలీషా గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు షారోన్ గారు బయటకు వెళ్ళినట్టు ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. 2 దినాల ఈ యొక్క టీంలో ఉన్నటువంటి వారుముగా ఎక్కువగా దైవజనులుగా ఉంటూ ఉన్నాము. అదేవిధంగా కొల్లబొత్తుల ప్రభుదాస్ గారును, మరి యొక్క దైవజనులు పి జోషి గారును వారు కార్యక్రమంలో ఉండడం వలన వారు రాలేకపోయి ఉన్నారు. అయితే దైవజనులుగా క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీమ్గా ఏర్పడి ఏజెన్సీలో పరిచర్యలు చేయొచ్చు. ఈ సంవత్సరము దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈ విధముగా ఈ మందిరంలో యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయడం దేవుడు కృప చూపించాడు కనుక ప్రభువుని స్తుతిస్తూ ఉదయ కాలంలో దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించి ఉన్నాడు. ఈ 2వ సెషన్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించులాగున మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని సహాయమును కోరుకుందాం. తదుపరి దేవుని యొక్క వాక్యమును విని ముందుకు కొనసాగించబడదాం. ఈ సమయంలో దైవజనులు ఎమ్మాన్యుయల్ గారు ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన రక్షకుడును మన ప్రాణప్రియుడైన యేసయ్య వైపు మన కను దృష్టిని నిలుపుతూ కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు.
గొప్ప దేవుడా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎవరునూ ప్రవేశింపలని మహామహిమలో మీరు మాత్రమే వసించుచు అమరుండవయ్యున్న దేవా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నిత్యము దూతగణములచే 24 మంది పెద్దలచే 4 జీవులచే 1,000,000,000 పరిశుద్ధులచే అనుక్షణము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఉన్న, కీర్తింపబడుచు ఉన్న, ఆరాధింపబడుచు ఉన్న, హెచ్చింపబడుతూ ఉన్న, ఘనపరచబడుతూ ఉన్న, పొగడబడుతూ ఉన్న దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరులు తెరుద్దాం. 10 నిమిషాలు దేవునికి స్తోత్రార్పణ చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. అగ్నిలో నుండి తప్పించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. స్తోత్రం, హల్లెలూయా. దేవానికి మహిమ. స్తోత్రం. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా 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 ఆమేన్. రెండు చేతుల పైకి దేవదేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు మీరు రెండు చేతులు చాపి మన దేవదేవుని రెండు చేతుల్లో గణపరుస్తాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమణ తండ్రి, మీరు ఆనబట్టి వందనా ప్రభువా. మరొకసారి యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా జాన్ మెమోరియల్ ప్రభువా జీడిఎం సంఘంలో యవనస్తులుగా చేరిన బిడ్డలందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వన్ డే గెట్ ప్రభా యూత్ రీట్లో మీరు ఎంతగానో సహకరిస్తున్నాం ప్రభా. పాటల్లో, ప్రార్థనలో, ప్రత్యేక పాటల్లో ప్రభు ఆరాధన ఎంతగానో సహాయం చేస్తారు. మమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రోజున ప్రభువా ఈ సమయంలో వర్తమానం అందిస్తున్న సేవకులతో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిలో మీరు నుండి ప్రభా 7 ఆత్మాభిషేకాన్ని మీ సేవకులను గ్రహించమని ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీరే సమర్పించుకోమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రాణప్రియుడును ప్రభువునైనా ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో కూర్చుందాం. ఆరాధనలోను అదేవిధంగా ప్రార్థనలో నడిపించినటువంటి టీం సభ్యులకు, ముఖ్యంగా ప్రార్థించినటువంటి దైవజనులు శామ్యుయల్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సంఘములో విధంగా ఓకే. కాబట్టి ఈ సమయంలో వాక్య సందేశము కొరకు టీంలో ఉన్నటువంటి దైవజనులు ఎలీషా గారు చింతలమూరులో పరిచయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీంలో ట్రెజరర్గా ఉంటూ వారి పరిచయను అనేక ప్రాంతాల్లో రక్షణ సువార్తను ప్రకటించట్లో దేవుడు తన సేవకుని బలపరిచి వాడుకొనిచ్చినటువంటి విధమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించుచూ ఉన్నాము. ఉదయకాలమున దైవజనులు సత్యవేద కుమారి గారు చక్కని సందేశం అందించి ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో కూడా మరి ఒకసారి దేవుని యొక్క మాటలు మనం విందాం. ఇప్పుడు ఈ సమయంలో చప్పట్లు కొట్టుచూ ప్రేమతో దైవజనులకు స్వాగతాన్ని తెలియజేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటు సంబంధించినటువంటి దేవత దేవునికి మహిమ చెల్లిస్తూ అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి క్రైస్ట్ గాస్పల్ సోల్జర్ టీంకి నాయకులుగా ఉన్నటువంటి అన్య వరప్రసాద్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ స్థానిక దైవజనులు మా ప్రియులు అన్య రాజానికి కూడా వేదకుమార్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగే టీం సభ్యులందరికీ మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. తదుపరి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మందిరము అంతటికి, అలాగే పెద్దలకి, సంఘం అంతటి కూడా క్రీస్తు యేసు నామములో మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇటు యవనస్తుల సదస్సు పెట్టుకోవడానికి మీరు మాకు సహకరించినందుకు, ఆయా రీతులుగా మీరు మమ్మల్ని ప్రోత్సహించినందుకు ప్రత్యేకించి క్రీస్తు పక్షముగా మీకు వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని లేఖనములు మనకు తెలియజేసినట్లుగానే
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 5:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. మా పరమ తండ్రి, ఇంతవరకు ఉదయకాల సమయమంతా మహిమకరంగా మీరు జరిగించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దాసును నిలబెట్టుకుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరొక పర్యాయము తండ్రి, అల్పుడైన నన్ను నేల మట్టికి తగ్గిపోతూ ఆకాశం మట్టి మిమ్మల్ని హెచ్చిస్తూ మీరు మాతో మాట్లాడమని వెనగల చెవులు గ్రహింపగల మనసును మాకు దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ యొక్క దినాన్న దేవుడు అనేక నెలలుగా మేము ఆలోచన కలిగి ఉన్నప్పుడు యవ్వనస్తుల కొరకు ఏదైనా ఒకటి చేయాలి, ఒక కార్యక్రమం తలపెట్టాలని ఆశపడినప్పుడు ఫోన్ ఇవ్వండి. ఆశపడినప్పుడు మేమందరం కలిసి ఈ విధంగా మేము ఆలోచన చేసుకున్నప్పుడు మేము సువార్త పరిచయకు వెళుతున్నప్పుడు దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఒక పర్యాయము ఆ ధనాన్ని ఎక్కడ కూడా ఖర్చు పెడదాం అనేటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు అన్నయ్యలందరూ కూడా మేము నిర్ణయం తీసుకోవడం, మీరందరూ మాకు సహకరించడం, ఈ విధంగా మీరందరూ కూడి రావడం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదకరం. ఈ దినాన దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ దినాన మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి మీరందరూ రావడం, ఈ విధంగా మహిమకరంగా కూడిక జరగడం చాలా ఆనందకరంగా ఉంది. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ఒకవేళ మనము 2 భాగాల కింద చేస్తే కనుక ఒక ఆయన ఏమంటాడంటే, ఒక భాగం సమాధికి ముందున్నటువంటి జీవితం, సమాధికి ముందున్నటువంటి జీవితం ఒక జీవితం అయితే, సమాధికి తర్వాత ఉన్నటువంటి జీవితము మరొక జీవితం. సమాధికి ముందున్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, సమాధికి వెళ్ళక మునుపు జీవితం ఏదైతే ఉంటుందో అది సరిగా జీవిస్తే కనుక మనము సరైనటువంటి రాజ్యానికి మనము వెళతాం. ఒకవేళ మంచిగా జీవిస్తే మంచి రాజ్యానికి వెళతాం. ఒకవేళ సమాధికి ముందు చెడ్డగా జీవించామనుకోండి, మనము చెడ్డ రాజ్యానికి వెళతాం, వేదన ఏడుపు ఉండేటువంటి రాజ్యానికి వెళతాం. కనుక జీవితము సమాధి వరకే ఉంటుంది. తర్వాత ఆప్షన్ ఇంక లేదు. తర్వాత బ్రతిమాలిన, ప్రార్థన చేసిన, కేకలేసిన ఏమీ లేదు. ఎందుకంటే ధనవంతుడికి అవకాశము లేదు. సమయం ఉండగానే పెద్దలు ఏమంటారంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో మన ప్రాణము ఉండగానే, ఆయుష్కాలం ఉండగానే ఈ జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. సో మన జీవితకాలం ఎంత ఉంటుందని ఎవరు కూడా కన్ఫామ్గా చెప్పలేం. నేను 90 ఏళ్ళు బ్రతుకుతాను అని ఎవరు కూడా రాసి ఇవ్వలేరు. సో ఏ క్షణాన ఏమైనా జరగవచ్చు. బైబిల్ ఏమంటుందంటే, ఏ దినమున ఏమి సంభవించునో అది మీకు తెలియదు. సో టైం అనేది మన చేతుల్లో లేదు, సమయం అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడు మనకి ఎండింగ్ కార్డు పడుతుందో మనకి తెలియదు. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ కంపెనీ వాడు చెప్తాడు, సార్ ఇది 10 సంవత్సరాల వరకు పని చేస్తుందని చెప్తాడు. సో మానవుడికి మాత్రమే ఎక్స్పైరీ డేట్ అనేది సరిగా లేదు. ఎప్పుడైనా జరగవచ్చు. తల్లి గర్భంలో జరగవచ్చు, వస్తూ కూడా జరగవచ్చు, వచ్చిన రోజున కూడా జరగవచ్చు. సో ఎప్పుడైనా జరగవచ్చు. సో కనుక సమయం అనేది మన చేతుల్లో లేదు. ఈరోజు ఉండగానే దాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఒక యవనస్తుని ఒక దైవజనుడు అడిగాడట, అయ్యా ప్రార్థన మందిరానికి రావచ్చు కదా అని అంటే ఆయన అన్నాడంట, టైం లేదన్నాడంట. బ్రదర్ బైబిల్ చదువుకోవచ్చు కదా అంటే టైం లేదన్నాడంట. అన్న సువార్త గుడికలు జరుగుతున్నాయి వెళ్దామా అంటే టైం లేదన్నాడంట. అన్న యూత్ రిట్రీట్లు జరుగుతున్నాయి అన్న రావచ్చు కదా అంటే టైం లేదన్నాడంట. సో అతను చనిపోయాడు ఒక రోజుని. ఆయన చనిపోయిన తర్వాత దేవదూతలు గుమ్మం దగ్గర నుంచి అడుగుతున్నారు, వచ్చిన లోపలికి రావడానికి, పరలోకానికి ప్రవేశించడానికి ద్వారం దగ్గర గ్రంథాలు పట్టుకుని నిలబడి ఉన్నారు దేవదూతలు. వరుసగా వచ్చి వాళ్ళ పేరు అడుగుతున్నారు. ఎస్తేర్ అన్నప్పుడు ఆమె పేరు గ్రంథంలో ఉంటే లోపల పంపిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి టైం లేదని చెప్పినటువంటి వ్యక్తి ఆ పరలోకం గేటు దగ్గరికి వచ్చి, నా పేరు సాల్మన్ అని అన్నాడట. ఏ ఊరు నాయన అంటే పలానా ఊరు అని చెప్పాడు. సరే చూసి ఆ దేవదూత చెప్పాడట, తమరి పేరు ఇందులో రాయలేదని చెప్పాడంట. వెంటనే మనోడు కోపం వచ్చి, వీళ్ళందరి పేర్లు రాసావు, నా పేరు రాయలేదేంటి అని చెప్పేసి, యేసుప్రభు వీళ్ళందరి పేర్లు రాసావు కదా, ఆర్కెస్ట్రాల పేర్లు రాసావు, వాళ్ళ పేర్లు రాసావు, వాళ్ళందరి పేర్లు రాసావు, మరి నా పేరు ఎందుకు రాయలేదంటే వాడు ప్రభు అన్నాడంట, టైం లేదన్నాడంట ఆయన. సో మనము సువార్త కూడికలకు రావడానికి మనకు టైం లేదని చెప్తే, ఆరాధనకు రావడానికి మనకు టైం లేదని చెప్తే, వాక్యం చదవడానికి టైం లేదని చెప్తే కనుక వన్స్ అపాన్ ఎ టైం సేమ్ డైలాగ్ నీకు రిపీట్ అవుతుంది. రిపీట్ అయినటువంటి రోజు నీ జీవితంలో ఇంకా చివరి రోజు ఇంకా. సో ఈ లోకంలో నువ్వు టైం లేదన్నావు అంటే కనుక ఆ మాట నీకు ఎక్కడంటావు చెప్పనా? నువ్వు అక్కడంటావు.
నీ పేరు రాద్దాం అనుకున్నాను కానీ నాకేమి లేదు అంతే. సో కనుక మనము జీవితంలో దేవుని కొరకు ఎప్పుడు కూడా టైం లేదనే పదాన్ని వాడొద్దు. నేను యేసుక్రీస్తు కంటే ముందుగా చనిపోయినట్టు, యేసుక్రీస్తు 33.5 ఏళ్ళు బతికాడు ఈ లోకంలో. ఆయన కంటే ముందుగా ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు దేవుని కొరకు జీవించాడు. దేవుని కొరకు తక్కువ కాలం, యేసుక్రీస్తు కంటే తక్కువ కాలం బతికాడు ఆయన గురించి నేను చెప్పేసి నేను త్వరగా నేను వాక్యాన్ని నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మీకు తగులుతాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ చరణం నేను చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడే స్తెఫను ప్రియులరా, ఇక్కడ 7 వ్యక్తుల్ని పేతురు గారు అంటాడు, మీరు 7 వ్యక్తుల్ని నియమించుకోండి భోజనాలు వడ్డించే కార్యక్రమానికి అని చెప్పినప్పుడు 7 నియమించారు. నాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. 7 నియమించినప్పుడు 7లో మొదటి వాడు ఎవరు? స్తెఫను. యంగ్ మ్యాన్ ఎంగేజ్లో ఆయన యవన కాలంలో యేసుక్రీస్తు కొరకు పరిచర్య చేసే లిస్టులో వెనకాల ఉన్నాడా ముందున్నాడా? ముందున్నాడా వెనకాల ఉన్నాడా? స్తెఫను దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో రాస్తున్నప్పుడు ఆయన పేరు మొదటగా రాయబడింది. సో మీరు దేవుని పరిచర్య విషయంలో మీ పేరు వినబడాలి చూస్తే, ఒకవేళ మీ సంఘ కాపరి మా చర్చిలో పలానా యవనస్తుల్లో ఎవరు దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళంటే ఎవరి పేరు వినబడాలా? మీ పేరు మొదటగా వినబడాలి. దేవునికి స్తోత్రం. మీ పేరు మొదటగా వినబడాలి. ఏమంటే ఎంతమంది అయినా ఉండుని, కానీ స్తెఫను పేరు మొదటగా పలకబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఈ పరిచర్యలో మనకు దేవుడిచ్చిన సమయం, స్తెఫను అత్యంత యవన కాలంలో చనిపోయాడు. అత్యంత యవన కాలంలో ఈ లోకంలో సుఖభోగాలు ఏమి అనిపించలా. దేవుని కొరకు నిలబడ్డాడు, అది కూడా ముందు వరుసలో నిలబడ్డాడు. ఏమండి, యుద్ధంలో ఎవరిని మెచ్చుకుంటారు చెప్పనా? వెనకాల ఉన్నవాడిని కాదు. యుద్ధ రంగంలో ముందు నిలబడ్డవాడే దమ్మున్నవాడు. ఎందుకు తెలుసా? కత్తి దెబ్బ ఎవరు పడుతుంది? శత్రువుల కత్తి వేటి ఎవరి మీద పడుతుంది? ముందు వరుసలో ఉన్నవాడి మీద పడుతుంది. బాణం ఎవడు గుచ్చుకుంటుంది? ముందు వరుసలో ఉన్నవాడికే. సో తమ రాజు కొరకు ఎవడైతే ముందు నిలబడతాడో, రాజుకి వాడంటే ఎంత ఇష్టం చెప్పనా? ఎందుకంటే సైన్యమునకు ముందు నిలబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో రాజు అతనికి చాలా ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే నా రాజ్యము కొరకు, నా సింహాసనం కొరకు నేను గెలవాలని నా ప్రియ సైనికుడు సైన్యానికి ముందు నిలబడుతున్నాడు. సో మనము దేవుని కొరకు ముందు నిలబడేవాడుగా ఉండాలి. ఇది తుడవాలన్నా, ఇది కడగాలన్నా, ఇది దేవుని కొరకు చేయాలన్నా, అర్ధరాత్రి నీకు ఫోన్ చేసినా సరే, ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా అవసరం వచ్చి ఎవరికి చేయాలరా అని లిస్ట్ చూస్తే ముందు ఎవరు గుర్తు రావాలి? మీ పేరు ఉండాలా. ఆమేన్. మీ పేరు ఉండాలా. నేను ప్రౌడ్గా చెప్పగలను. నన్ను ఎరిగిన వారు, నా కోసం తెలిసిన వారు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది నేనే. ఎందుకంటే ఈడికి చేస్తే అర్ధరాత్రి అయినా సరే వస్తాడు. అంతే, అర్ధరాత్రి అయినా 2 అయినా వస్తాను నేను. ఎందుకైనా తెలుసా? నాకు కాల్ చేసిన వ్యక్తి సేవకుడైతే గనక అది అర్ధరాత్రి అపరాత్రి నాకు అనవసరం. నేను బండి కొట్టుకుని వెళ్ళాల్సిందే. ఎందుకని? అంత ప్రయారిటీ మనం ముందుండాలి. దేవుని విషయాల్లో ముందుండాలి. సమయం ఉండగానే స్తెఫనుకి తన జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. అప్పుడే ప్రారంభించాడు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ప్రారంభించాడు, 7వ అధ్యాయంలో ముగించేస్తాడు పరిచర్యని. సో ఆయనకి సమయం చాలా తక్కువ ఇవ్వబడింది. కానీ ఆ తక్కువ సమయంలో దేవుని కొరకు ముందున్నాడా వెనకాల ఉన్నాడా? ముందున్నాడు. సో దేవుని కొరకు ఇచ్చే విషయంలో ముందుండాలి. దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో ముందుండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ముందుండాలి. దేవుని కొరకు భారం మోసే విషయంలో ముందుండాలి. దేవుని కొరకు నడిచే విషయంలో ముందుండాలి. దేవుని కొరకు యుద్ధం జరగాలి చూస్తే కనుక ఆయన సైన్యానికి ముందు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ సహవాసము, మీ మందిరము, మీరు వ్యక్తిగతంగా దేవుని కొరకు ముందుండేవారుగా ఉండాలి. అట్లా ముందుండేవాడు స్తెఫనని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తదుపరి నేను త్వరగా వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఇంకా మీరు చదవగలిగితే గనక స్తెఫను, నేను రిఫరెన్స్లు చూపించాను కానీ స్తెఫను జాగ్రత్తగా వినండి. స్తెఫను అనేటువంటి యవనస్తుడు ఆయన దాదాపుగా 12 పుస్తకాల గురించి మాట్లాడతాడు. 2 అధ్యాయాల్లో, 6వ అధ్యాయంలో మాట్లాడతాడు, 2 అధ్యాయాల్లోనే స్తెఫను గురించి రాయబడుతుంది. ఈ 2 అధ్యాయాల్లో
తనతో కొందరు మాట్లాడుతున్నప్పుడు స్తెఫను సువార్త ప్రకటించినప్పుడు దాదాపుగా 12 పుస్తకాల నుంచి, ఆదికాండం నుంచి, నిర్గమకాండం నుంచి, లేవీకాండం నుంచి, ద్వితీయోపదేశ కాండం నుంచి, దినవృత్తాంతాల్లో నుంచి, కీర్తనలో నుంచి, యెషయా గ్రంథంలో నుంచి, ఆమోసులో నుంచి, ఇట్లాగా 12 పుస్తకాల్లో నుంచి తీసుకుని ఎదుటున్న వాళ్ళతో మాట్లాడాడు. అంటే అతనికి, స్తెఫనుకి జీవ గ్రంథం మీద పట్టుంది. ఏముంది? పట్టుంది. 12 పుస్తకాల్లోంచి మాట్లాడాడు. ఆదికాండం మొదలు పెడితే ఆమోసు దాకా 12 పుస్తకాల్లోంచి సువార్త ప్రకటించాడు. ఎన్ని పుస్తకాల్లోంచి? 12 పుస్తకాలు. మీకు ఎన్ని పుస్తకాల మీద పట్టుంది? టెల్ మీ దట్ ఆన్సర్. మీకు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాల మీద పట్టుంది? ఇప్పుడు కనుక నేను యోవేలు గ్రంథం తీయమన్నాను అనుకో, చాలా మందికి గిఫ్ట్లు ఇచ్చేసలే కానీ దొరకదు. మీటింగ్ అయిపోతుంది, గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తాం. మీరు ఇండెక్స్ చదవకుండా యోవేలు గ్రంథం తీయండి అంటే కనుక చాలా టైం పడుతుంది. ఎందుకని? మరి యోవేలు గ్రంథం కీర్తనకి అటు ఉంటుందా? చెప్పాలా? ఇటు ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? దాని పక్కనే ఉంటుంది. మనకి ఆదికాండం బాగా తెలుసు, కీర్తనలు బాగా తెలుసు, కానీ యోవేలు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎందుకని? మనకి పట్టులేదు. మనకి ఏం లేదు, మనకి పట్టులేదు మనకి. కానీ స్తెఫనుకి దాదాపుకు 2 అధ్యాయాల్లో 12 పుస్తకాల మీద అవలేలుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. 12 పుస్తకాల మీద పట్టుంది ఆయనకి. ఇంకా చాలా పుస్తకాల మీద పట్టుంది, కానీ అవలేలుగా 12 పుస్తకాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. సో మనోళ్ళకి దేవుని గ్రంథం మీద పట్టు లేదు. ఏం లేదు? పట్టు లేదు. అందుకే కీర్తనాకారుడు చాలా కీర్తనలు రాశాడు, కానీ ఆయన ప్రారంభ కీర్తనలోకి వచ్చినని చెప్తాడు. అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మన జీవితం, ఈ జీవితం అర్థం చేసుకోవాలి, చెల్లిడి చూడాలి. ఈ జీవితం ధన్యం అవ్వాలంటే గనక ఈ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించాలి. నీ జీవితం ధన్యం అవ్వాలంటే ఈ గ్రంథం మీద పట్టు సంపాదించాలా. స్తెఫను 2 అధ్యాయాల్లో 12 పుస్తకాల గురించి అవలేలుగా మాట్లాడాడు. ఎందుకంటే మనకి బంగారం మీద పట్టు ఉంటుంది సంపాదించాలని, డబ్బు మీద పట్టు ఉంటుంది. ఏమైనా సరే ధనవంతుడిని అయిపోవాలా, ఏమైనా సరే లక్షలు సంపాదించాలా, ఏమైనా సరే ఉంగరాలు తొడగాల, ఏమైనా సరే కారులు కొనాలా, ఏమైనా సరే బిల్డింగ్లు కట్టాలా, ఏమైనా సరే జాబు సంపాదించాలా. వీటి మీద ఉన్నంత పట్టు దీని మీద లేదు. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. 19వ కీర్తన 10వ చరణం అనుకుంటున్నాను. రైట్, అంతే. 19వ కీర్తన 10వ చరణం. 19వ కీర్తన 10వ చరణం. బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను నీ వాక్యము కోరదగినది. విస్తారమైన బంగారము ఒక పక్కన పెట్టి, విస్తారమైన బంగారం ఒక పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని ఒక పక్కన పెడితే, దావీదు అంటాడు, నాకు వాక్యమే ఇష్టం అని చెప్పాడు. నాకు వాక్యమే ఇష్టం. ఏమంటే దావీదుకి బంగారం కొదువా? సొలొమోనుకి బంగారం కొదువా? బంగారం ఉంది, విస్తారమైన బంగారం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఆ బంగారాన్ని పక్కన పెట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ముందుకు వెళ్ళిపోయారు. అందుకని చెప్తాడు, బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను నీ వాక్యము కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనదని చెప్పాడు. దావీదు ఎన్నో మధురమైనవి తిన్నాడు. రాజులకి వాళ్ళు శ్రేష్టమైన ఫుడ్ తింటారు, ఎంతో శ్రేష్టమైన ఆహారాన్ని తింటారు. కానీ దావీదు అంటాడు, నేను భుజించిన వాటన్నిటిలో అతి 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 మధురమైనది అని చెప్పనా నీ మాటలే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యానుకున్నంత టేస్ట్ దేనికి లేదని చెప్పాడు. ఆయన ఒక పాత నిబంధనలో ఒక చోట అంటే, ఇరిమియా గ్రంథంలో అనుకోండి, ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా? నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ వాక్యమును ఆహారముగా, యెహెజ్కేలు గ్రంథంలో, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా భుజించుమని చెప్పాడు. ఆయన ఈ గ్రంథమును తినగా అది నా నోటికి తేనె వలె మధురముగా ఉందని చెప్పాడు. సో దేవుని అన్ని రుచుల కంటే అత్యంత మధురమైనది దావీదు చెప్తాడు దేవుని వాక్యము. అట్లాంటి మధురమైన వాక్యాన్ని ధ్యానించిన వాడి జీవితం ధన్యమవుతుంది. స్తెఫను అవలేలుగా 12 పుస్తకాల గురించి మాట్లాడాడు. మీరు ఎన్ని పుస్తకాల గురించి మాట్లాడగలుగుతారు? ఎన్ని పుస్తకాల గురించి మీరు మాట్లాడగలుగుతారు? యవ్వన కాలంలో ఆయన అంత పట్టు సంపాదించాడు బైబిల్ మీద. మనకి సినిమా వాళ్ళ గురించి పట్టు ఉంటుంది. మొన్న వచ్చిన సినిమా గురించి చెప్తారు, నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా అవుతుందో చెప్తారు. ఏమంటే హీరోల మీద పట్టు ఉంటుంది, క్రికెటర్ల మీద పట్టు ఉంటుంది, అన్నిటి మీద పట్టు ఉంటుంది. కానీ లేనిది ఏంటి చెప్పనా? దీని మీద. సో జీవితాలు ధన్యం అవ్వాలంటే దీని మీద పట్టు ఉండాలి. స్తెఫనుకి దీని మీద పట్టు ఉంది. రెండవది ఆయన దాదాపుగా 10 మంది
10 మంది భక్తుల గురించి మాట్లాడతాడు. అబ్రహాం దగ్గర మొదలు పెడతాడు. మీరు చదవండి అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము. ఏమండి, అక్కడ మొదలెడతాడు, అబ్రహాం అని మొదలెడతాడు. 8వ వచనంలో ఇస్సాకును మాట్లాడతాడు. 8వ వచనం చివరిలో యాకోబు గురించి మాట్లాడతాడు. 9వ వచనంలో యోసేపు అంటాడు. ఏమండి, ఇంకా 16వ వచనంలో ఆయన 16వ వచనంలో మాట్లాడతాడు. 20వ వచనంలో ఆ కాలమందు మోషేని గురించి మాట్లాడతాడు. ఇంకా ముందుకెళ్ళిపోతూ 40వ వచనంలో అహరోను గురించి మాట్లాడతాడు. 45వ వచనంలో యెహోషువ గురించి మాట్లాడతాడు. 45వ వచనం చివరి భాగంలో దావీదు గురించి మాట్లాడతాడు. 47వ వచనం చివరి భాగంలో ఫస్ట్లో చెప్తాడు. అయితే సొలొమోను గురించి మాట్లాడతాడు. ఏమండి, ఎక్కడ ప్రారంభించాడు? అబ్రహాం దగ్గర ప్రారంభించాడు. ఎక్కడ ముగించాడు? సొలొమోను దగ్గర ముగించాడు. ఎక్కడ ప్రారంభించాడు? మాట్లాడాలి. అబ్రహాము దగ్గర ప్రారంభించి సొలొమోను దగ్గర ఆగాడండి. దాదాపుగా 10 మంది భక్తుల గురించి అవలేలగా మాట్లాడాడండి. తన మెదడులో ఎవరున్నారు చెప్పినా గొప్ప గొప్ప భక్తి పరుల జీవిత చరిత్ర అంతా కూడా ఆయన మెదులుతూ ఉందన్నమాట. ఈరోజున మన జీవితాల్లో మన నోరు తెరిస్తే ఎవరి గురించి మాట్లాడాలంటే కనుక ఆయన భక్తులను గురించి మాట్లాడాల. ఏమంటే, సమయము దొరికిన కొలది కూడా దేవుని యొక్క భక్తుల గురించి మీరు ధ్యానం చేసుకోవాలి. ఏం చేయాలి? ధ్యానము చేయాలి. అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఆయన 2 అధ్యాయాల్లో 10 మంది భక్తుల గురించి అవలేలగా మాట్లాడాడు. ఆయనకి తెలుగులో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల మీద ఆయనకి ఏముంది? పట్టుంది. చెప్పాలి, ఏముంది? దానికి పట్టుంది. దేవుని గ్రంథం మీద పట్టుంది. తదుపరి అందులో ఉన్న భక్తుల మీద పట్టుంది. నా ప్రశ్న, లేదే బాబు మాట్లాడు, నా ప్రశ్న, మీకు ఎంతమంది భక్తుల మీద పట్టుంది? అమ్మా, ఎంతమంది పట్టుంది? ఉంది అసలు? నేను ఈ రోజున బాగా సంతోషించిన విషయం ఏంటంటే కనుక, వదిన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు పాస్టర్ గారు మీరు లేచి నిలబడి చెప్తుంటే నాకు ఎట్లా ఉందో చెప్పనా, రియల్లీ హ్యాపీ మాట. ఎందుకంటే దేవుని పిల్లలు ధైర్యంగా లేచి నిలబడతాం, దేవుని కోసం మాట్లాడటం తప్పో రైట్ తర్వాత విషయం. అది తప్పో రైట్ తర్వాత విషయం. దేవుని గురించి నిలబడాలి, లేవాలి, మాట్లాడాలి. తప్పైతే తప్పవుతుంది, సేమేమీ కూడా కాదు. నేను రక్షణ పొందిన కొత్తలో సండే స్కూల్లో పాటలు పాడుతూ ఉంటే లేడీస్ అందరూ సున్నీలు అడ్డబెట్టుకుని నవ్వుకుండేవారు. తర్వాత నేను వాక్యం చదువుతుంటే మా వాళ్ళు తెగ నవ్వేవారు. మన విజయ్ కుమార్ గారి చర్చిలో, వైఎన్ విజయ్ కుమార్ డాక్టర్ గారి చర్చిలో నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరూ నవ్వేవారు. పాట పాడిన నవ్వేవారు, వాక్యం చదివిన నవ్వేవారు, అన్నీ నవ్వేవారు. కట్ చేస్తే సంవత్సరం తర్వాత బైబిల్ మీద గట్టిగా చదివాను. గట్టిగా చదవడం అంటే చిన్నగా చదవలేదు. రోజుకొచ్చి 70 అధ్యాయాలు 80 అధ్యాయాలు తెల్లవారులు చదువుతుండేవాడిని. కరెక్ట్గా సంవత్సరానికి ఎవరెవరైతే నవ్వారో వాళ్ళకి నేను సండే స్కూల్ టీచర్ని అయ్యాను. సండే స్కూల్ టీచర్ని అయ్యాను. సో నేను పాడినంతసేపు మా చర్చలో ఇంకెవడో పాడలేడు, నన్ను బీట్అవుట్ చేసి పాడినోడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే పట్టుండాలి, మనకి పట్టుదల ఉండాలి. ఎందుకని స్టెఫను పట్టుదల కలిగిన వాడు. దేవుని గ్రంథం మీద పట్టుంది, భక్తుల జీవితాల మీద కూడా పట్టుంది. సో మూడవది నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. మీరు చదవండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనం, 8 నుంచి చదవండి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియాల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో మనోడితో గొడవ పెట్టుకున్నారు. ఎవరితోటి? దాదాపుగా, నా వైపు చూడాలి, దాదాపుగా 5 దేశాల నుంచి వచ్చారు, 5-6 దేశాల నుంచి వచ్చారు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళు కొంతమంది రోమా నుంచి వచ్చారు, ఆఫ్రికా నుంచి వచ్చారు, ఈజిప్ట్ నుంచి కూడా వచ్చారు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇన్ని దేశాల నుంచి అపర మేధావులు అందరూ వచ్చారు. మీరు అనవచ్చు, మీకు మేధావులను ఎలా తెలిసిన అడగవచ్చు. లాస్ట్లో ఒక పేరు చెప్తాను మీకు. 9వ వచనంలో మూడో పేరు ఉంటుంది, అలెగ్జాంద్రియా. దొరికిందా? అలెగ్జాంద్రియా. మీరు గూగుల్ నెట్లోకి వెళ్ళి
అలెగ్జాంద్రియా ఈ యొక్క ప్రాంతం ఎట్లాంటిదని కొట్టండి. మీకేమొస్తో చెప్పనా, నేను ఇటుకల దగ్గర కొట్టండి, మీకేమొస్తో చెప్పనా? ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ అక్కడే ఉందంట ఆ రోజుల్లో. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పనా? 7 లక్షల పుస్తకాలు. ఎన్ని? మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 7 లక్షల పుస్తకాలు ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి పెద్ద పెద్ద ముదురులు వచ్చారు. అలెగ్జాంద్రియాలో ఒక బుక్ స్టాల్ ఉంటుంది, దాంట్లో 7 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆ కాలంలో దానికి మించిన పుస్తకశాల, లైబ్రరీ లేదు. ప్రపంచంలో బిగ్గెస్ట్ బుక్ స్టోర్ అది. 7 లక్షల పుస్తకాలు ఉన్నాయి అలెగ్జాంద్రియాలో. అక్కడ చదువుకునే అపర మేధావులు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? స్టెఫన్ ముందుకు వచ్చి చెప్పాలా, స్టెఫన్ ముందుకు వచ్చి నుంచున్నారు. స్టెఫన్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మనోని డీల్ చేయడం అసలు ఇంపాసిబుల్ అయిపోయింది. ఎవరిని? స్టెఫన్ డీల్ చేయడం. స్టెఫన్ చదివింది ఏంటంటే కనుక ఇది. స్టెఫన్ చదివింది ఇది. అలెగ్జాంద్రియాలో చదివింది ఎన్ని 7 లక్షల పుస్తకాలు. 7 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళు అందరూ వచ్చి స్టెఫన్ ముందు నుంచుంటే, ఈ కుర్రోడు ముందు నుంచుంటే వాళ్ళకి చెమటలెట్టేసినాయి. ఎందుకని? స్టెఫన్ డీల్ చేయడం అంత ఈజీ అవ్వలేదు. అక్కడ మీరు మాట్లాడితే కనుక 10వ వచనం చదివితే, 10వ వచనం చాలా బాగుంటుంది. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారంట. అసలు మనోడు డైలాగులు ఎత్తుంటే, మనోడు మాట్లాడుతుంటే సింపుల్, కంటి చూపు తప్పితే నోటి మాట ఎవడికి రావట్లా. 7 లక్షల పుస్తకాలు చదివినోడికి లేదు, ఇంకెవడికి లేదు. ఆడు ఏ దేశం నుంచి అయినా రానివ్వండి, ఆడు ఎన్ని పుస్తకాలనే చదవనండి, ఆడు ఎంత పెద్ద ప్రపంచంలో పెద్ద లైబ్రరీ అనేటువంటి అలెగ్జాంద్రియాలో ట్రైనింగ్ అయి వచ్చినాడైనా సరే స్టెఫన్ ముందు నుంచుంటే, స్టెఫన్ చేయి పైనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమండి, స్టెఫను బైబిల్ మీద పట్టున్నవాడు, స్టెఫను భక్తుల మీద పట్టున్నవాడు. అంత మాత్రమే కాదు, స్టెఫను దేవుని కొరకు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా పట్టున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి 7 లక్షల పుస్తకాలు చదివినాయి, లేదా 700 లక్షల పుస్తకాలు చదివినా సరే స్టెఫను ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత, ఏమండి, ఈ గ్రంథాన్ని కరెక్ట్గా చదివిన డీల్ చేయడం ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు ఎవడో కూడా. దీన్ని కరెక్ట్గా చదివిన డీల్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఇది జీవము కలిగిన మాటలు. ఇవి జీవం కలిగినటువంటి మాటలు. నా ప్రశ్న ఏంటంటే, స్టెఫన్ లాంటి ఆ యొక్క నాలెడ్జ్, తెలివి మనకెందుకు లేదు? తెలివితేటలు 2 రకాలు. ఒకటి సాగు తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. ఏ తెలివితేటలు? చాలామంది అంటూ ఉంటారు వీడికి అన్ని సాగు తెలివితేటలు ఉన్నారని. నాకు అప్పుడప్పుడు కనపడుతుంటారు నాకు అలా. నిజమే. ఒక్కొక్కడు ఏదైనా చెప్తే ఎండో నాకు అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ తిరిగి మాకు ఏదో చెప్తే ట్రై చేస్తూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది, నీకు సాగు తెలివితేటలు బాగా ఎక్కువైపోయినారు. నీకు తెలివితేటలే. ఏ తెలివితేటలు అయ్యి? సాగు తెలివితేటలు అన్నమాట. పనికొచ్చే తెలివితేటలు కాదయ్యి. పనికొచ్చే తెలివితేటలు కాదు. ఏమంటే కొంతమంది అమ్మాయిలు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే, అబ్బాయిలు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే కనుక, వీడి లవర్ పేరు రాజు అని పెట్టుకుంటాడు. రాజు అని రింగ్ అవుతుందని కానీ వాళ్ళ డాడీ అంటాడు, రే ఎవడో రాజు అంటారా, ఫోన్ చేస్తున్నాడు అంటాడా, నాన్న నాకు ఇచ్చే నాన్న అంటాడు. వీడు తెలివితేటలన్నీ ఎక్కడ వాడతారు తెలుసా? అమ్మాయి పేరు అబ్బాయి పేరు కింద రాసుకోవడానికి వాడతారు. సో స్టెఫను ఆయన నాలెడ్జ్ ఎంత ఉందంటే కనుక, దాదాపుగా 5 దేశాల వాళ్ళు స్టెఫన్ ముందు నుంచుంటే ఆయన ఓడించలేకపోయారు. 7 లక్షల పుస్తకాలు చదివినటువంటి అపర మేధావులు ఆయన ముందు నుంచుంటే ఓడించలేకపోయారు. సో మనము అట్లాంటి జ్ఞానవంతులుగా ఉండాలంటే గనక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. ఆమేన్. ఏంటి, స్టెఫనును నడిపించిన దేవుడే నేటికి మనల్ని నడిపిస్తున్నాడు. నాకు తినడానికి తిండి లేని రోజుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేని రోజుల్లో, నేను నా బంధువుల్ని చాలామందిని బట్టలు అడిగి తెచ్చుకున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళడానికి బట్టలు లేకపోతే అడిగి తెచ్చుకునేవాడిని. ఏమండి, ఆహారం లేకపోతే చాలా రోజులు పస్తులు ఉన్నవాడిని. అట్లాంటి టైంలో నాకు ఒక పుస్తకం కావాల్సి వచ్చింది. అందులో కూడా ఒక్క చిన్న 2 లైన్లే, పుస్తకం అంత అవసరం లేదు నాకు, 2 లైన్లు కావాలి నాకు, 2 లైన్లు. ఆ రోజుల్లో 18-17 సంవత్సరాల క్రితం ఆ పుస్తకం కోసం నేను దాదాపుగా ఏలూరు టూ టౌన్కి వెళ్ళాం. ఏలూరు 2 టౌన్కి వెళ్తే అక్కడ ఆయన 1600 తీసుకున్నాడు పుస్తకానికి. తినడానికి తిండి లేని రోజుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేని రోజుల్లో నాకు నా ఆసక్తి అని చెప్పనా, ప్రభువా నేను నీ కోసం నిలబడితే
ఒకవేళ నాకు ఆపోజిట్లో ఎవడన్నా నిలబడితే వాడు నిలబడకూడదాడు. స్తెఫనును ఉన్నటువంటి జ్ఞానము నాకు కావాలి. సో అందుకోసం చాలా పుస్తకాలు కొన్నాను నేను. ఆ 1600 కోసం పెట్టి పుస్తకం కొనడానికి వెళ్తే ఆ షాప్ అతను అన్నాడు అమ్మనని చెప్పాడు. మాకు పుస్తకం ఉంది, నాకు కావాల్సిన 2 లైన్లు అందులోనే ఉన్నాయి, కానీ పుస్తకం నీకు ఏమని పొమ్మన్నాడు. నన్ను, గొంతులో జిల్లాల రాజానని ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, మా ముగ్గురిని పొమ్మని చెప్పాడు, ఏమనని చెప్పాడు. ఎందుకంటే ఎందుకు ఏమన్నాడంటే అది హైందవ టెంపుల్, అది 2 టౌన్, ఏలూరు 2 టౌన్లో హైందవ టెంపుల్. ఏమనని చెప్పాడు, మీరు క్రైస్తవులు, నేను ఇవ్వనని చెప్పేసి అన్నాడు. సరే బతిమాలం, అసలు అమ్మనని చెప్పాడు. ఇది మాది వేరు, మీది వేరు, మీకు అమ్మాల్సిన పని లేదు, పొమ్మన్నాడు. అప్పుడు మా నాయకుడు రాజు అన్న ఏమన్నాడంటే, బ్రదర్ మేము క్రైస్తవులు ఏంటి, మేము క్రైస్తవులు అని తెలుస్తలేదు, ఏదో తెల్లబట్టలు వేసుకున్నాను గుర్తుపట్టావు గారు నువ్వైతే మాకంటే ఎక్కువగా క్రీస్తుని ప్రకటిస్తున్నామని చెప్పేసి అన్నాడు. ఎవరు? మా నాయకుడు. ఆ రోజుల్లో ఆయన కంగారు పడ్డాడు, నేనేంటి మీ దేవుడిని ప్రకటించడం ఏంటని చెప్పి అన్నాడు. ఆ రోజున ఏం జరిగిందంటే, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అంట ఒక స్నేహితుడు ఆయనకి టీషర్ట్ ఇచ్చాడు, బ్లాక్ టీషర్ట్ ఇచ్చాడు గిఫ్ట్ కింద. 2 సంవత్సరాల తర్వాత అదే రోజు వేసుకొచ్చాడు టీషర్ట్. ఆయన చూసుకోలేదు, ఆయన టీషర్ట్ మీద ప్యూర్ బ్లాక్ టీషర్ట్ మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సిలువే ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సిలువే ఉంది, కిందన్ని వాక్యాలు ఉన్నాయి. ఆయన చూసుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత ఆడెవడో గిఫ్ట్ ఇచ్చాడు, తెచ్చుకుని వేసుకున్నాడు. కరెక్ట్గా మేము వెళ్ళిన రోజునే ఆయన వేసుకొచ్చాడు. మమ్మల్ని క్రైస్తవులు అని చెప్పేసి ఏమన్నా అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, మేము క్రైస్తవులు, నేను చెప్పి మేము ఏదో తెల్లబాట్లు వేసుకొచ్చాం కానీ పాస్టర్లు అన్నా కానీ నువ్వు డైరెక్ట్గా సిలువేసి తిరిగేస్తున్నావు కదా అన్నాడు. అని ఇలా చూసుకుని 2 అడుగులు వెనక్కు దూకాడు, ఇలాగలా ఇది చూసి. అప్పుడు అన్నాడు, పాస్టర్ గారు అన్నాడు, ఇది మేము వస్తామనే, ఈ పుస్తకం మాకు కావాలనే 2 సంవత్సరాల తర్వాత నువ్వు వేసుకోవడానికి కారణం చెప్పనా, మేము వస్తే నువ్వేవో కాబట్టి, ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యం, నువ్వు తప్పనిసరిగా మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వేసుకున్నటువంటి షర్టు ఈరోజు ఎందుకు తీసావంటే, ఈరోజు మీతో నాకు పని ఉంది, సో అందుకని ఈ పుస్తకం మాకు కావాలంటే ఆయన వెంటనే తీసిచ్చేయడండి. ఇంకా అసలు మారు మాట్లాడాల. ఎందుకంటే ఆశ్చర్యపోయాడు. నాకు తినడానికి తిండి లేని రోజుల్లో చాలా పుస్తకాలు కొన్నాను నేను. దేన్ని సంపాదించుకోవడానికి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. సో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కోసం నిలబడే విషయంలో, స్తెఫను నిలబడినప్పుడు ఎన్ని దేశాలలో వచ్చినా సరే అతన్ని ఎదిరింపలేకపోయారని చెప్పేసి రాయబడింది. అతనిని ఎదిరించలేకపోయారు. ఈ రోజున మనల్ని ఎవరైనా డీల్ చేయాల్సి వస్తే కనుక ఎంత ఉంది పట్టు? బైబిల్ మీద ఎంత ఉంది పట్టు? భక్తుల మీద ఎంత ఉంది పట్టు? క్రీస్తు కోసం ఎంత ఉంది మనకు పట్టు? ఉందా? ధ్యానం చేయగలుగుతున్నారా? సమయాన్ని వ్యర్థం చేస్తున్నారా లేకపోతే సద్వినియోగం చేసుకుంటున్నారా? ఏమంటే స్తెఫను యవన కాలంలోనే ఎవడో ఎదిరించలేని జ్ఞానాన్ని దేవుని కొరకు సంపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేశంలో ఒక ఆయన్ని, ఆయన జోకర్ అన్నమాట, అంటే నవ్విస్తూ ఉంటాడు. ఆ రాజ్యాలు అందరూ నవ్విస్తూ ఉండేవాడు. ఒకరోజు అందరి మీద జోకులు ఎత్తారు. రాజుగారి మీద వేసాడు జోకు. రాజుగారి మీద అయితే రాజుగారి కోపం వచ్చింది. రే ఈడు అందరి మీద వేసాడు కానీ జోకులు తిరిగి ముదిరిపోయి నా మీద కూడా ఎత్తాడు ఈడు జోకులు. ఈడు మంత్రి మీద వేసినప్పుడు ఈయన వేసేయాలి, కానీ ఈడు తిరిగి మంత్రి మీద చెప్పినప్పుడు వదిలేసాం కాబట్టి డైరెక్ట్ నా మీద జోకి హెడీడు. సో నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడు, ఈడు చంపాడు అన్నాడు రాజు. ఇంకా వెంటనే సైనికులు వచ్చి ఎవడైతే జోకేసాడో రాజు మీద ఆయన చేతులు వెనక్కి కిరగలా కట్టి తీసుకెళ్ళిపోయిన తర్వాత చివరి కోరిక ఇంకా చంపేస్తారనగా రాజు అడిగాడు, అరే బాస్ చివరి కోరుకుంటే కోరుకో, ఎలా చచ్చిపోవాలనుకున్నా అడిగాడు. నువ్వు ఎలా చనిపోవాలనుకుంటున్నావు చెప్పు, చంపేస్తావన్నారంట. ఊరేసి చంపేయమంటావా, లేదు ఏనుగులు చేతి తొక్కిచ్చేమంటావా, లేదంటే కనుక ఏదైనా విషం తాగి చచ్చిపోతావా, ఎలా సావాలనుకున్నారో బాబు అని అడిగితే ఆయన అన్నాడంట, ఏమి లేదు రాజా, నాకు ఒక చిన్న కోరిక, నేను చనిపోయే ముందు బహు వృద్ధాప్యంలో చనిపోవాలని కోరుకుంటున్నానంట. ఇసం పెట్టి చంపేమంటావా, ఏనుగులతో తొక్కించేమంటావా, లేదంటే ఉరి తీసి చంపేమంటావా అంటే అని అన్నాడంట, నేను చచ్చిపోవాలని కోరుకున్నా కానీ చివరి కోరికంటే బహు వృద్ధాప్యములో వాడాడు మాట. ఏం వాడాడు ఏంటి? చావే, అది కూడా ఒక చావే. కానీ ఎట్లాంటి చావు అంటే కనుక వృద్ధాప్యంలో చచ్చిపోవాలనుకుంటున్న అన్న అయ్యగారండి అది నెరవేర్చడని చెప్పాడంట. సో ఆ మాట అనగానే రాజు ఆనందపడిపోయాడు. ఎందుకంటే ఈ సావు సందర్భంలో కూడా నీకు బుర్ర బాగానే పనిచేస్తుందిరా, నీకు సావు సందర్భంలో కూడా నీకు బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. సో క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనకి స్తెఫను ఆయన నాలెడ్జ్ పీక్స్ లెవెల్లో ఉందన్నమాట దేవుని కొరకు. ఏమంటే పాపం విషయంలో నాలెడ్జ్ కాదు,
లోక విషయం నాలెడ్జ్ కాదు, దయ్యాల జ్ఞానము, లోక జ్ఞానం ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని విషయంలో మనము జ్ఞానవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు, ప్రతి యవనస్తుడు కూడా స్తెఫను వలె జ్ఞానం కలిగిన వాడైతే కనుక ఈ రోజున సువార్త వేరే రీతిలో ఉండును. 4వ విషయం కూడా నేను చెప్తాను. 4వ విషయం కూడా నేను ముచ్చడం ఇష్టపడుతున్నాను. 4వ విషయం అపోస్తుల కార్యములు 7:60. అపోస్తుల కార్యములు 7:60. అతడు మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. వినాలి, స్తెఫనట తన జీవితంలో గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకంటే అమ్మ ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడా చేస్తున్నారా ప్రార్థన? యవ్వన బిడ్డలు చేస్తున్నారా? స్తెఫనుకి మనకి డిఫరెంట్ చెప్పనా? స్తెఫను ఎప్పుడు ప్రార్థన చేశాడు చెప్పనా? రాళ్ళన్నీ కూడా మీదడిపోయి మొత్తం శరీరం అంతా నుజ్జు అయిపోయిన తర్వాత, మీరు 59 వచనం చదవండి. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మన స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, అప్పుడు ఏడాడు మోకాళ్ళు. ఎప్పుడు? అప్పటికి బాడీ అంతా మొత్తం రాళ్ల దెబ్బలు. ఏమండి, ఇంతంత కంకర రాళ్ళు ఇచ్చుకోండి, లేదా మామూలు రాళ్ళు ఇచ్చుకోండి, ప్రజలందరూ కొన్ని వందల మంది ఒకడి మీద రాళ్ళు ఇసిరితే శరీరంలో ఏ పార్టు మంచిగా ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ప్రతి ఒక్కడు రాళ్ళు వేసేవాడు. మీరు చాలామంది ఎవరైనా సమాధి కార్యక్రమం వెళ్ళారు ఎప్పుడైనా? సమాధి కార్యక్రమానికి, సమాధి కార్యక్రమం చివరిలో ఏమి వేస్తాం? తలో గుప్పిడి వేస్తామాట. అలాగా అందరూ వేయాలంటారు, అందరూ వేస్తారు. 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా అక్కడ అందరూ కూడా మట్టి వేస్తారు. అలా ఒక్కడిని నిలబెట్టి స్తెఫన్ని వచ్చిన జనసమూహం అంతా కూడా ఆయన మీద రాళ్ళు విసిరినప్పుడు అప్పుడే హెడండి మోకాళ్ళు. శరీరం నుజ్జు అయిపోయిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థించిన వాడు స్తెఫను. ఈ రోజున మనం శరీరం ఆరోగ్యంగా ఉన్నా సరే మనం మోకరించి ప్రార్థన చేయలేని బ్రతుకులు మని. కానీ స్తెఫను శరీరం నుజ్జు అయిపోయిన తర్వాత కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువుని వేడుకున్నటువంటి భక్తిపరుడైన. సో ఆయనకి మనకున్న వ్యత్యాసం అది. కాళ్ళు బాగానే ఉన్నాయి, మనకి చేతులు బాగానే ఉన్నాయి, కానీ చేతులు పైకెత్తాం. ఏమంటే కాళ్ళు బాగానే ఉన్నాయి కానీ మోకాళ్ళని వంచం. ప్రార్థన అనగా దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కొంతమంది, దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు అన్నమాట కొంతమంది. కళ్ళు మూసుకోరు, ప్రార్థనలు ఏకీభవించరు. ఏం జరుగుతుందో చూడాలన్నమాట. సరిపోదేమో, చూస్తుందంతా సరిపోదేమో, ప్రార్థన టైంలో కూడా చూడాలి ఏం జరుగుతుందో ఏంటో మొత్తం అంతా కూడా. కానీ స్తెఫను ఆయన ప్రార్థించే విషయంలో శరీరం అంతా కూడా గాయాలైపోయిన తర్వాత మోకాళ్ళ మీదకి వచ్చేసాడు అన్నమాట. సో మనం శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నా సరే మనం మోకరించలేనటువంటి జీవితాలు మనవి. సో మన జీవితం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థన అవసరం. ఇక్కడ ఉన్నటువంటి నాకు ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలి. ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్లు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అని లవ్ లెటర్లు వచ్చి ఉండవు. రియల్లీ మీకు ఎప్పుడైనా పాటలు రాసిన డైరీ ఉందా? డైరీ తెలుసు కదా, ఇట్లాంటి డైరీ ఉంది కదా. మొదటి పేజీలో మొదలుకొని చివరి పేజీ వరకు కూడా లవ్ లెటర్లే రాసింది నాకు. మీకు ఎన్ని వచ్చినా నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన లవ్ లెటర్లు అయ్యి ఒక బుక్ ఇచ్చింది నాకు. దాదాపుగా 110-120 పేజీలు ఉంటాయి. ఆ పక్కన లవ్ లెటర్, ఈ పక్కన లవ్ లెటర్, మొత్తం కలిపి 200 పైన లవ్ లెటర్లు ఉంటాయి. ఇది ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు అప్పుడే భక్తిలో ప్రారంభించాను. సాతాను ఎంటర్ అయింది. లెటర్లు వచ్చినాయి. లెటర్లు అంటే చిన్న చిన్న లెటర్లు కాదు, ఓ 200 లెటర్లు వచ్చినాయి. సో రోజు చదువుకునేవాడిని. అప్పుడు దాకా బైబిల్ చదువుకునేవాడిని. ఇప్పుడైతే మన చేతిలో గ్రంథం వచ్చిందో, పిల్ల రాసిన గ్రంథం వచ్చిందో, ప్రభు గ్రంథం పక్కకు పోయింది, పిల్ల రాసిన గ్రంథం ఇంపార్టెంట్ అయిపోయింది. సో ప్రభు గ్రంథాన్ని మెల్లగా తగ్గించి పిల్ల రాసినటువంటి పుస్తకాలు, ఈ లవ్ లెటర్లు, చిన్న లవ్ లెటర్లు కాదు. కాలేజీలో ఇంటర్మీడియట్లో నేను ఫస్ట్ రోజు ఏ డ్రెస్ వేసుకెళ్ళానో, ఫస్ట్ రోజు ఏం మాటలు మాట్లాడానో అందులో ఉంది. 2వ రోజు ఎగ్గొట్టేసిన రోజు సెలవు, ఆ రోజున ఖాళీ పేపరు, 3వ పేపర్ మరలా నేను ఎంటర్ అవుతాను అన్నమాట. దాంట్లో ఇట్లా ఉంటుంది అన్నమాట లవ్ లెటర్ అంతా కూడా. ఇది బైబిల్ గ్రంథం పక్కకు పోయింది, ఈ గ్రంథం వచ్చింది, పిల్ల రాసిన గ్రంథం వచ్చింది. సో అట్లా జరుగుతున్నప్పుడు ఒకనొక టైంలో నాకు అనిపించింది, ప్రభువా నేనేంటి ఇక్కడ ఉండేవాడిని ఇలాగ కిందకు వస్తాడు అనిపిస్తుందండి. ఒకప్పుడు నీ గ్రంథం చదివేవాడిని, ఇప్పుడేమో పిల్ల రాసిన గ్రంథం చదువుతున్నాను. ఇప్పుడు ఇది లేకపోతే ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద గ్రంథం మా అమ్మకు దొరికినా, మా ఇంట్లో దొరికినా తలకపోటు. అందుకని మాకు ఇంట్లో అటక ఉండేది. అటక మా అమ్మ ఎక్కడ అడగండి, అటక ఉండేది, అక్కడ ఎట్టుకున్నానండి. బైబిల్ ఏమో కింద చదువుకునేవాడిని, ఈ లవ్ లెటర్ల పుస్తకం పైకి వెళ్ళి అటక మీద కూర్చొని చదువుకునేవాడిని.
అక్కడ కూర్చొని చదువుకోండి, కిందకి దిగి వచ్చేవాడిని. ఇట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నాకు వాక్యాలు తగిలేత్తనే, వాక్యలో గుద్దుకుంటున్నాయి. సండే స్కూల్లో చెప్తున్న వాక్యాలు, పాస్టర్ గారు చెప్తున్న వాక్యాలు గుద్దేస్తున్నాయి. అసలు దీని పుస్తకం జోలికి వెళ్ళొద్దంటున్నాయి, పుస్తకం కట్ట కదా అంటున్నాయి. సంసోను పాడైపోయాడని చెప్తుంది, సొలొమోను పాడైపోయాడు, రే నువ్వు కూడా పతనం అయిపోతావురా, వదిలేరా అని చెప్పేసి ఈ పాస్టర్లు ఎవరు చెప్పినా సరే నాకే గన్ షాట్ నాకే పడుతుంది. ప్రభువా ఏం చేయను, ఈ రెండు కావాలనిపిస్తుంది నాకు. ఏ రెండు? ఇది కావాలి, ఇది కావాలనిపిస్తుంది. ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని ఆలోచనలో పడ్డాను. ఇది వదలలేను, ఇది వదలలేను, ఇది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక నాకు ఆలోచన వచ్చింది, ఇలా సెట్ అవ్వదు కానీ డైరెక్ట్గా ప్రార్థన చేద్దాం, ఆయన అడిగిదాం. ప్రభువా రెండు ఎత్తావా లేదా ఒకటి ఎత్తావా, ఇత్తే ఏది ఎత్తావు, దేన్ని వదిలేవాలో చెప్పు ప్రభు అని చెప్పేసి నేను దాదాపుగా 3 నెలలు ప్రార్థన చేశానండి. 3 నెలలు ప్రార్థన చేస్తే ఒక శనివారం రాత్రి ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఏదైతే ఈ పుస్తకం ఉందో దాదాపు 200 లవ్ లెటర్లు ఉన్నాయో ఈ పుస్తకాన్ని తగలబెట్టినట్టుగా చూపించాడు. కలలో తగలబెట్టినట్టుగా కీ చైన్లు ఇచ్చింది, అవి కూడా తగలబెట్టాను. నాకు షర్ట్ ఇచ్చింది, అవి కూడా తగలబెట్టాను. నాకు నా పుస్తకాలు నా పిల్ల రాసేది కాలేజీలో, అవన్నీ కట్ చేసుకుని ఇంత 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 అయింది దొంతర, అవి కూడా తగలబెట్టాను కలలో. ప్రభా ఏంటి ఇప్పుడు లవ్ లెటర్లో ఈ రాతలో, ఈ పెన్నులో, ఈ కీ చైన్లు, ఇవన్నీ షర్ట్లో ఇవన్నీ తగలబెట్టేలా అని అన్నాడు. తగలబెట్టా అన్నాడు. ఆదివారం సండే స్కూల్ అయింది. సండే స్కూల్లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. విపరీతంగా ఏడ్చాను. ఏడ్చి 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 దాదాపుగా సండే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఏడ్చాను. ఏడ్చి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అటుకెక్కి ఆ పేపర్లన్నీ తీసి, ఆ లెటర్లన్నీ తీసి, హ్యాండ్ రైటింగ్ అన్నీ తీసి, కీ చైన్లు, షర్ట్లు, గిట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసి కిరోసిన్ మీద తగలబెట్టేసాను అంతే. ప్రార్థన నన్ను ఏది పట్టుకోవాలో ఏది వదిలేవాలో నాకు నేర్పించింది. సో స్తెఫను జీవితంలో ఆయన అంత గొప్ప ప్రార్థనా పరుడు కనుకనే సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. ఆయన శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా, గాయాలైపోయిన తర్వాత కూడా, నుజ్జు అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రార్థన మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితాల్లో ఒకవేళ అట్లాంటి సమస్యల్లో ఉంటే గనక, ఎవరైనా సతమతం అవుతుంటే గనక మీరు ప్రార్థన చేస్తే ప్రభు చెప్తాడు దేన్ని వదిలేవాలో దేన్ని పట్టుకోవాలో. చెప్పాలా? పట్టుకోవాలా. సో నా జీవితంలో అని చెప్పాడు. నేను చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చివరిది మీరు చదివితే గనక అపోస్తుల కార్యం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా 6:8 మా గట్టి చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అమ్మ సరిపోద్ది, తలపైకెత్తని. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. ప్రభు అంటాడు, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోతాడంటే యెషయా అంటాడు, ప్రభు నన్ను పంపుము, నేను వెళ్ళదని చెప్పాడు. ఈ రోజున దేవుని కొరకు పంపేవాళ్ళు లేరు, వెళ్ళేవారు కూడా లేరు. ఏమంటే తల్లిదండ్రులు విదేశాలు పంపడానికి ఇష్టపడుతున్నారు, బట్ సువార్తకు పంపడానికి మాత్రం ఇష్టపడట్లా. ఏమండి ధనం సంపాదించడానికి పంపిస్తున్నారు, కానీ దేవుడిని ప్రకటించడానికి పంపించమంటే పంపించట్లా. దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపేద్దను, మా నిమిత్తం ఎవడు పోతాడు. యెషయా అంటాడు, నన్ను పంపుము, నేను వెళ్ళదని చెప్పాడు. యవ్వన కాలంలో స్తెఫను ఆయన తన జీవితంలో బహు విస్తారమైన సువార్త ప్రకటించాడు. దాదాపు కొన్ని దేశాల వరకు సువార్త ప్రకటించాడు, జ్ఞానంగా సువార్త ప్రకటించాడు, దేవుని గ్రంథంలోంచి సువార్త ప్రకటించాడు, భక్తుల జీవిత చరిత్రలోంచి సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటిస్తూనే ఆయన తుది శ్వాస విడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే సువార్త ప్రకటిస్తూ ప్రాణం వదిలేశాడండి. ఈ రోజున యవ్వన కాలంలో మనము ప్రభు అంటాడు, ఎవరిని పంపెద్దును, మా నిమిత్తం ఎవడు పోతాడు. దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని సిలువను గురించి ప్రకటించడానికి, క్రీస్తు త్యాగాన్ని గురించి ప్రకటించడానికి నేను ఎవరిని పంపెద్దను, నా నిమిత్తం ఎవడు పోతాడంటుంటే ఈ రోజున ఎంతమంది యవనస్తులు నిలబడినా సరే సువార్తకు నిలబడినంటే కనుక నిలబడే వాళ్ళు తక్కువ, సిలువను గురించి ప్రకటించడం రమ్మంటే వచ్చేవాళ్ళు తక్కువ, ఇమ్మంటే ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు తక్కువ. కానీ ప్రభు బాధపడుతూ అంటున్నాడు, నేను ఎవరిని పంపెద్దను, మా నిమిత్తం ఎవడు పోయేదడు. స్తెఫను యవ్వన కాలంలో ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంకా యేసు కాలం అనుభవించలేదు,
స్టెఫను ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని కొరకు రాళ్ల మీద పడుతున్నా సరే నిలబడి సువార్త ప్రకటించాడు. దేవుని కొరకు ఎన్ని దేశాల వారు నిలబడినా సువార్త ప్రకటించాడు. తుది శ్వాస వరకు కూడా దేవుని పనిలోనే పని ప్రారంభించాడు, పని ముగించాడు. తుది శ్వాస వరకు కూడా సువార్తలోనే ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే మీ జీవితాల్లో మనము దేవుని కొరకే పుట్టాము, దేవుని కొరకే మరణించాలి, దేవుని కొరకే జీవించాలి. తుది శ్వాస వరకు ఆయనలోనే మనం నిలిచి ఉండాలి. స్టెఫను చివరి శ్వాస వరకు కూడా దేవుని కోసమే జీవించాడు. యవన బిడ్డలారా, యవన తమ్ముళ్ళారా, యవన చెల్లులారా, మీ యవన కాలాన్ని లేదా మీ జీవితాన్ని తుది శ్వాస విడిచేటప్పుడు కూడా దేవునిలోనే తుది శ్వాస విడవాలి. లోకంలో కాదు. ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. భారతదేశంలో సువార్త ప్రకటించాడు ఆయన దాదాపుగా 80 ఏళ్ళు వచ్చినాయి. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళు అన్నారు, బస్సు నువ్వు దాదాపుగా 80 సంవత్సరాలు ఇండియాలో సువార్త ప్రకటించావు కదా, వచ్చే మన దేశాన్ని సన్మానిస్తామనంటే ఆయన తీసుకెళ్లి సన్మానించారు. పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఆయన సన్మానించాలి, వాళ్ళకి దండలేసి ఎంత సువార్త ప్రకటించావు అంత సువార్త ప్రకటించావు అని చెప్పేసిన తర్వాత ఆ పెద్ద ఆయన లేచి నిలబడి అడిగాడు, మరి నేను ఇండియాలో సువార్త ప్రకటించాను, నేను అమెరికా దేశానికి వచ్చేసాను, మరి నా బదులుగా మీలో ఎవరైనా భారతదేశానికి సువార్తకి వెళ్తారని అంటే ఒకడు కూడా చేతుల పైకి ఎత్తలేదంటండి. నా నిమిత్తం నా స్థానంలోకి ఎవరైనా వెళ్తారా అంటే భారతదేశం అమెరికా లగ్జరీ దేశం, అది కార్లు బంగ్లాలు మంచి ఫుడ్ దొరికేటువంటి దేశం, అది సకల సౌకర్యం ఉండే దేశం. అది ఆ దేశాన్ని వదిలేసి ఏదో భారతదేశంలో ఏదో మారుమూల ప్రాంతానికి అడవు ప్రాంతానికి వెళ్ళి అన్నీ వదిలేసుకుని బతకాలా అని ఒకడు కూడా చేయట్లేదంట. వెంటనే ఆ వృద్ధుడు ఆయన మైకాడ పెట్టేసి స్టేజ్ దిగి నడుచుకుని వెళ్ళిపోతుంటే అడిగారంటే ఎక్కడికి వెళ్తున్నారంటే ఆయన అన్నాడంట, నేను మరలా భారతదేశానికి వెళ్ళిపోతానని చెప్పాడంటే. ఆయన భారతదేశానికి వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే నడవలేను కానీ అక్కడెక్కడ కూర్చుండి యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు వల్లనే పాపాలు పోతే, యేసుక్రీస్తు నమ్ముకుని నిత్యజీవానికి వెళ్తారు అని ఎక్కడో ఒక రోడ్డు పక్కన కూర్చొని చెప్తాను. నడవలేను కానీ మాట్లాడగలుగుతున్నాను కదా అని చెప్పేసి ఆయన ఆ మాటలు చెప్పేసి ముందుకు వెళ్తున్నప్పుడు చాలామంది అవనస్తులు లేచారంట పైకి, నేను భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, నన్ను పంపమని చెప్పేసి. సో ఈ రోజున దేవుని సువార్త ప్రకటించడానికి మా చిన్నతనంలో మేము యవన కాలం ఎంగేజ్లో ఉన్నప్పుడు డేవిడ్ మేమందరం కూడా చాలామంది అవనస్తులు ఉండేవాళ్ళమి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి. ఈ రోజున మేము 2 కార్లు వేసుకెళ్తుంటే చాలా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభా ఒకడు కూడా వచ్చి కారులో కూర్చుండి వెళ్ళాడు, కార్లు సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఒకడు కూడా సువార్త రమ్మంటే రావట్లేదు, దేవుని కోసం అడవులోకి వెళ్దాం రమ్మంటే రావట్లేదు. నాకేంత బాధ వేస్తుందంటే ప్రభు అంటాడు, నేను ఎవరిని పంపేద్దని మా నిమిత్తం ఎవడపోతాడు. సో దేవుని సువార్త అందనటువంటి దేశాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. దేవుని కొరకు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పిల్లల్ని పంపించండి, మీరు లేవండి దేవుని కొరకు. ఈ లోకంలో దేవుని సువార్త ప్రకటించిన వాడి పాదాలే సుందరమైనవి. ఎంత కోట్లు పెట్టి బంగారపు జోళ్ళు తొడిగినా సరే వాడి పాదాలు సుందరము కాదు. వజ్రాలతో ధరించినటువంటి జోళ్ళు తడిగినా కానీ వాడు పాదాలు సుందరము కాదు. కానీ మురికి వాడల్లో, పొంతలలో, అడవుల్లో, ఎవరిని మట్టి రోడ్ల మీద అడవుల్లో ఎవడైతే దేవుని కొరకు తిరుగుతాడో వాడి పాదాలే సుందరమైనవి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం అందరూ కూడా ప్రభు చేతుల మీద మోకరించినందరూ కూడా, మోకాళ్ళ మీదకి రానందుకు కూడా తప్పన ఆయన జీవితంలో ఆయన యవన కాలంలో ప్రారంభించాడు, యవన కాలంలో ముగించేశాడు పరిచర్యని. బైబిల్ మీద పట్టున్నవాడు ఆయన. అయ్యా నాకు బైబిల్ మీద పట్టుండాలి ప్రభా. 12 గ్రంథాల గురించి మాట్లాడాడు. దాదాపుగా 10 మంది భక్తుల గురించి మాట్లాడాడు. భక్తుల గురించి పట్టుంది ఆయనకి. ఏమండి, ఆయా దేశాల నుంచి 7 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తుల ముందు నిలబడినా సరే దేవుని కోసం సంకోచించకుండా నిలబడ్డాడు. ప్రార్థనాపరుడు. దెబ్బలు తిన్న తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నాడు. శరీరంలో రావుడంటే తగలని భాగం లేదు, అయినా సువార్త ప్రకటిస్తున్నాడు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. నా చెల్లి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, అయినా మనం కాళ్ళు మోకరించలేకపోతున్నాం, చేతులైన తట్టి ఎత్తలేకపోతున్నాం. కానీ స్టెఫన్కి చేతుల మీద గాయాలైనవి, కాళ్ళ మీద గాయాలైనవి, ఒళ్ళంతా రక్తం అవుతుంది, అయినా సరే మోకరించి ప్రార్థన చేశాడు ఆయన. చివరి శ్వాస వరకు సువార్తలో ఉన్నాడు. ఎవరిని చెల్లి, మీ ఎవరిని పంపేద్దును, మా నిమిత్తం ఎవడ పోవునన్నప్పుడు, అయ్యా నేను వెళ్తాను ప్రభు సువార్త ప్రకటించడానికి, నా పిల్లల్ని పంపిస్తాను ప్రభు. ఆ పెద్దయిన అమెరికా దేశం వెళ్ళిపోయినప్పుడు మీలో ఎవరైనా వెళ్తారో సువార్త కంటే ఒకరు కూడా లేచి నిలబడలేదు. ఆయన అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతాను ఆ దేశానికి, నాకు టికెట్ బుక్ చేయండి,
నేను నడవలేను కానీ రోడ్డు పక్కన కూర్చుండి యేసే లోక రక్షకుడు, యేసును నమ్మండి, పాపాన్ని విడవండి అని సువార్త ప్రకటిస్తాను. నేను చేయగలిగినటువంటి అదే. సునాదము వినిపించవా, అవును ప్రభువా. సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచి రమ్ము సోదరి, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపం. యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచి మా పరమ తండ్రి హల్లెలూయా. నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించడం ద్వారా ప్రభు మాకు కలిగినటువంటి రక్షణ భాగ్యము కొరకై స్తోత్రాలు. ప్రభువా, మీరు చెప్పిన ప్రకారముగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని సెలవిచ్చిన మా దేవా, ఇదిగో నాయన నీ సువార్తను ప్రకటించుటకు స్టెఫను నాయన మొదటి ఉన్నాడు ప్రభువా. నాయన దైవ గ్రంథం మీద, పరిశుద్ధ గ్రంథం మీద పట్టు కలిగినటువంటి వ్యక్తిగా, భక్తుల యొక్క జీవిత చరిత్రను ఎరిగినటువంటి వ్యక్తిగా, జ్ఞాన సంపదను పొందుకున్న వ్యక్తిగా, ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థనా జీవితము కలిగినటువంటి వ్యక్తిగా, స్వార్థ పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిగా నాయన నేడు దినాన మాకు జ్ఞాపకము తెచ్చావు. చివరిగా ప్రభు, ఎవరిని పంపిదునా అని నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు. ఇదిగో నా వినినటువంటి వాక్యము అనేకుల హృదయములు ఫలించి నాయన రాగల దినాల్లోని సువార్తను ప్రకటించు పరిచర్యలో వారును పాలి భాగస్థులవుటకు కృప చూపించమని ఈ సేవకుని బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిచర్యను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ
యేసు నామమున బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్య సందేశం అందించినటువంటి ఇరువురు దైవజనులు, ఉదయకాలం సత్యవేద్ కుమార్ గారు, మధ్యాహ్నము ఎలీషే గారు అందించబడిన సందేశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, పిల్లరా అనేక ప్రాంతములకు మేము వెళ్ళుచూ ఉన్నాం. వెళ్ళుచున్నటువంటి సందర్భములో మీ యొక్క సంఘములు అనగా వినటువంటి వారు ఎవరైనా ప్రోత్సహించబడినట్లయితే మీ యొక్క పేర్లను మాకు కూడా తెలియపరచాలని కూడా కోరుచూ ఉన్నాము. కాబట్టి ఈ సమయములో ముగింపులోనికి వస్తూ ఉన్నాం. క్లుప్తంగా బైబిల్ గేమ్స్ ఉంటూ ఉన్నవి కనుక దైవజనులు ఇమ్మాన్యుయల్ గారు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన మీదట బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి వస్తే పిల్లలు అందరూ కూడా బైబిల్ గేమ్స్ కండక్ట్ చేయబడుతూ ఉన్నది, మీరు పాల్గొవాలని కోరుతూ ఉన్నాం. దైవజనులు ఇమ్మాన్యుయల్ గారు కొనసాగిస్తారు. చెక్ చెక్ హలో చెక్. సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. అలర్ట్ అవుతారని. ఓకే, బయట ఉన్నటువంటి తమ్ముడులందరూ కూడా లోపలికి వచ్చేసేయండి. ఇది చాలా సింప్లీ గేమ్ అన్నమాట. మీరేమి బయటికి వెళ్ళిపోయి చెట్ల చుట్టూ తిరగవలసిన గేమ్ కూడా కాదు ఇది. చక్కగా శ్యాంబాబు, వికాస్ రండి. దేవుని మందిరంలో కూర్చొని చక్కగా బైబిల్ తెరచి మనం బైబిల్ గేమ్ ఆడవచ్చు. బైబిల్ అన్నీ కూడా రెడీ చేసుకోండి, దగ్గర పెట్టుకోండి, ఓపెన్లో పెట్టుకోండి. బైబిల్ గేమ్ నేను ఒక వచనం అని చెప్తాను. ఆ వచనంలో నేను చెప్పిన ఆ జంతువు పేరు, ఆ చెట్టు పేరు ముందు ఎవరైతే చెప్తారో వారు మీ పేరు రాసుకుంటారు, అన్నయ్య వారు. అంతే కదా? అర్థమవుతుందా? చెల్లెళ్ళందరికీ అర్థమైందిగా? అక్క వాళ్ళందరికీ మరొకసారి చెప్తున్నా వినండి. బైబిల్ బైబిల్ ఓపెన్లో పెట్టుకోండి. నేను ఒక వచనాన్ని చెప్తాను, ఒక వచనం నేను చెప్తాను, ప్రకటన చేస్తాను పలానా వచనం అని. దాంట్లో ఒక చెట్టు, ఒక జంతువు పేరు ఉంటుంది. ఆ జంతువు పేరు మీద చదవడమే, చెప్పడమే. ఎవరైతే మొట్టమొదటిగా లేచి నిలబడి నేను చెప్తానని అంటారో వారి పేర్లు మేము ఇక్కడ రాసుకుంటాం. వారికి ఫస్ట్ ఎవరు ఎక్కువ చెప్తే, ఎవరు ఎక్కువైతే బైబిల్ ఓపెన్ చేసి చెప్తే వారికి ఫస్ట్ ప్రైజ్. ఓకేనా? ఇక్కడ మీరు కూడా బైబిల్ తెచ్చుకుంటే చాలా సింపుల్. ఉదయకాల సమయంలో పురుషులందరినీ, యవనస్తులందరినీ, మగ పిల్లలందరూ డామినేట్ దరిద్రుల కింద కనబడ్డారు ఆడపిల్లల ముందు. కాబట్టి ఇప్పుడైనా సరే మనము మగవారమని, ఏదైనా సరే ఏ రాయినైనా బద్దలు కొట్టగలమని నిరూపించాలి మనం. ఓకే ఓకే కూర్చుని విన్న తర్వాతే లేచి నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదమ్మా? గేమ్ యొక్క వివరాలన్నీ మీకు అర్థమైంది కదా చెల్లి మీకు? ఓకే. మార్కు సువార్త 11వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు, 20 నుండి 21 వచనంలో ఒక పండు ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 13 నుండి 14, 20 నుండి 21 వచనంలో ఒక పండు ఉంది. అక్క మీరు కూర్చోండి. అంజూరపు పండు. మీ పేరండి? సౌజన్య. సౌజన్య. రెండవది నిర్గమాకాండం 37వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు, 17వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు చూస్తే అక్కడ కూడా ఒక పండు ఉంది. నిర్గమాకాండం 37వ అధ్యాయము 19వ వచనం నుండి 20 వచనాలు, నిర్గమాకాండం 17వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు. బాదం పండు. ఓకే, మీ పేరు తల్లి? కల్పన. కల్పన. రైట్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2 నుండి 7 వచనాల్లో ఒక పండు ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుండి. ద్రాక్ష.
ఓకే, రైట్ ఆన్సర్. ఏం పేరురా తల్లి? సుసానా. ఓకే. పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక పండు ఉంది. పరమగీతాలు, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. జలదర పండు, రైట్ ఆన్సర్. దివ్య. ఓకే. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో ఒక జంతువు ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో ఒక జంతువు ఉంది. గాడిద. దివ్య గాడిద. దివ్య గాడిద కాదు. ఓకే. కీర్తనలు 18వ కీర్తన 33వ వచనంలో ఒక జంతువు ఉంది. త్వరగా తీయాలి. ఓకే, చెల్లి కల్పన. ఎవరైతే నుంచో ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళే కదా అక్క. జింక. ఓకే, రైట్ ఆన్సర్. ఆది కాండము 24వ అధ్యాయం 24వ వచనంలో జంతువు ఉంది. కొంటే, రైట్ ఆన్సర్. మగపిల్లలు రెడీగా ఉండాలి మీరు. కీర్తనలు 8వ కీర్తన 7వ వచనంలో ఒక జంతువు ఉంది. రాంగ్ ఆన్సర్. గొర్రెలు ఎడ్లు. ఎద్దులు. గొర్రెలు కాదు, ఎద్దులేనండి. ఓకే, రైట్ ఆన్సర్. అమ్మ మీ పేరు? తనుజ. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక జంతువు ఉంది. చెల్లి చెప్పండి. గుర్రం. రైట్ ఆన్సర్. నిర్గమాకాండము 8వ అధ్యాయం 21వ వచనంలో జంతువే, కానీ జంతువు లాంటిది, కానీ జంతువు కాదు. చిన్న చిన్న కీటకం. రైట్ ఆన్సర్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో అది కూడా చిన్న జంతువు. రైట్ ఆన్సర్. రాజు. ఓకే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనంలో ఒక్క చిన్న పరికరం ఉంది. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 19వ వచనం. 20:19 ద్వితీయోపదేశకాండం. ఒక వస్తువు ఉంది. గొడ్డలి. రైట్ ఆన్సర్. వెనకాల చెల్లి నిలబడిందండి. ఓకే. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక చెట్టు ఉంది. రైట్ ఆన్సర్. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. అక్కడ ఒక చెట్టు ఉంది. మొదటి రాజులు 5వ అధ్యాయం 10వ వచనం. ఓకే, రైట్ ఆన్సర్. దాన్ని సరళ పుమ్రాన్ అని కూడా అంటారు. ఓకే. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం. ఒక వస్తువు ఉందండి అక్కడ. బోరా. రైట్ ఆన్సర్. నవ్య. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కూడా ఒక వస్తువు ఉంది. రైట్ ఆన్సర్. నిర్గమాకాండము 28వ అధ్యాయము 33వ వచనంలో ఒక పండు ఉంది. చెప్పరా తెలు. దానిమ్మ పండు. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒక పండు ఉంది. నవ్య. ఒలివ పండు. రైట్ ఆన్సర్. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైనా మగ పిల్లలు ఓకే, ఈ 4 క్వశ్చన్స్ లో మగ పిల్లలు ఎవరైనా చెప్పగలిగితే
నేను మగ పిల్లలకి 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. ఓకే, రైట్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక జంతువు ఉంది. సింహం. రైట్ ఆన్సర్. చప్పట్లో. అయితే అది శామ్యుల్కి ఇవ్వబడుతుంది, నీకు ఇవ్వను. ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఒక జంతువు ఉంది. ఆ జంతువు పేరు 10:4. ముందు అక్కడ చెల్లి కల్పన. గొర్రెలు. థ్యాంక్ యూ, రైట్ ఆన్సర్. ఆఖరి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ రెండు క్వశ్చన్స్ అన్న. అయితే యోబు గ్రంథమే పెడదాం. యోబు గ్రంథము. అమ్మ ఈ క్వశ్చన్ ఓన్లీ కల్పన, రాజీ వారిద్దరూ మాత్రమే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అయిపోయి వారిరువురు కూడా మార్కులు సమానంగా వచ్చినాయి కాబట్టి వారిరువురికి మాత్రమే ఈ క్వశ్చన్. కల్పన, రాజు ఇద్దరు కూడా రెడీగా ఉండండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనం. అక్కడ జంతువు పేరు ఉంది. రైట్ ఆన్సర్. కల్పన. నేను నమ్ముతూ ఉన్నాను మీరు అందరూ కూడా చివరి మూమెంట్లో సంతోషించారని. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క బైబిల్ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. దేవుని చిత్తం అయితే మరలా వచ్చే సంవత్సరం మరింత నూతనమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించాలని ఒక ఆశ, ఆలోచన మేము కలిగి ఉన్నాము. కనుక నెక్స్ట్ ఇయర్కి మరలా జ్ఞాపం తెస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ అధ్యాయం వరకు బైబిల్ క్విజ్ ఉంటుంది. అదేవిధంగా బైబిల్ గేమ్ ఉంటుంది. దేవుడి మరొక ఆలోచన ఇస్తే కనుక బైబిల్ గేమ్ కాకుండా మరొకటి అలాగూ నన్ను వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ ఇయర్. కాబట్టి దేవుని చిత్తమును బట్టి కాబట్టి సమయంలో వందన సమర్పణ అయిన తరువాత గిఫ్ట్లు ప్రజెంటేషన్ చేసుకుని ఈ యొక్క ఆరాధనకు ముగించుకుందాం. చివరి ప్రార్థన డేవిడ్ గారు చేయాలి కనుక మీరు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుని ప్రశస్తమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో క్రైస్ట్ గాస్పల్ సోల్జర్స్ టీం ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమంలో పాలు పొందిన యవనస్తులకు, యవనరాండ్రకు, సంఘ బిడ్డలైన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత దీవెనకరంగా, ఇంత సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిగిందంటే దానికి ఏకైక కారణం దేవుడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. సమయంలో ఈ యొక్క యూత్ రిట్రీట్ పెట్టాలనే ఆలోచన కలిగినప్పుడు మొట్టమొదటిగా మేమందరం ప్రార్థన చేస్తాం. ఎక్కడ పెట్టాలా ఏంటి అని మేము ఆలోచన కలిగినప్పుడు మన జాన్ మెమోరియల్ జీడిఎం సంఘం అయితే బాగుంటుంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ఆలోచన కలిగింది. పెద్దలను మేము సంప్రదించినప్పుడు వారు కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి అంగీకరించి మందిరాన్ని మనందరికీ ఈ రీతిగా ఆతిథ్యం ఇచ్చి ఇంత చక్కని రీతిలో జరగటానికి వారు కూడా ఒకానొక కారణం. కాబట్టి మాకు టీం తరపున జాన్ మెమోరియల్ జీడిఎం సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది వారు గుప్పిళ్ళు విప్పారు. ప్రత్యేకంగా జాన్ మెమోరియల్ జీడిఎం సంఘం నుంచి వెజిటేబుల్స్ అనేటువంటివి స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా రైస్ కూడా స్పాన్సర్ చేశారు. అదేవిధంగా క్విజ్ సెకండ్ ప్రైజ్ బొంగ ఎలీషా రాజు గారు
ఇక క్విజ్ కొరకు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ బొంగ కిషోర్ గారు, వారు కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ నిమిత్తం వారి సహాయ సహకారాలు అందించారు. ఇంకా సంఘంలో ఉన్న బిడ్డలు ఇంకా కొంతమంది వారి గుప్పులు విప్పి ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమము ఇంత ఘనంగా జరగటానికి వారి సహాయ సహకారాలు అందించినందుకు మా టీం తరపున వారికి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మా ఆహ్వానాన్ని మన్నించి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది. దేవుడు మిమ్మలను దీవించాలని, ఆశీర్వదించాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ ద్వారా దీవించబడ్డారు అని మేము నమ్ముచూ ఉన్నాం. రాబోతున్న దినాల్లో టీం ద్వారా ఇంకా పరిచర్యలు జరుగులాగన టీం ద్వారా జరుగుతున్న సండే స్కూల్ సువార్త పరిచర్య మీకు వెనకాల రాసాం కదమ్మా, కొన్ని మందిర నిర్మాణాలు కూడా మా టీం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మందిర నిర్మాణాలు కూడా చేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి. అవి కూడా రాబోతున్న దినాల్లో ఇంకనూ అనేకమైన నూతనమైన మందిరాల నిర్మాణం చేయాలని, దానికి తగ్గ సామర్థ్యతను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, దైవజనులు చెప్పారు కదమ్మా, మేము సువార్తకు వెళ్ళేటప్పుడు చాలామందిని అడుగుతూ ఉంటామండి, ఏంటంటే సువార్తకు రండి 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 అని అడుగుతూ ఉన్నప్పుడు దినాన చాలామంది యవనస్తులైన వారు భోజనాలు వడ్డించండి అంటే వడ్డిస్తూ ఉన్నారు. అంటే అంతే, ఆ పరిచర్యలోనే వారు ఆగిపోతూ ఉన్నారు తప్ప సువార్త పరిచర్యలోనికి ముందుకు రావటానికి ఏ ఒక్కరూ కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే చూస్తూ ఉన్నాం కదండి, చాలామందికి భయం. యూట్యూబ్లో చూస్తే సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారండి, కొడుతున్నారు, తిడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అనే భయం. రెండవది, తల్లిదండ్రులుగా మనము కూడా మన బిడ్డలను ఏం చేయట్లేదంటే ప్రోత్సహించట్లేదు కదమ్మా. మన బిడ్డలు మనం ఏం చేయాలి అంటే ప్రోత్సహించి వారిని సువార్తలకు వెళ్ళి ప్రభువు పని చేయని వారిని మనము ప్రేరేపించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు వారు కూడా ప్రభువు పనిలో ముందుకు వస్తారు. కాబట్టి ప్రభు చిత్తమైతే రాబోతున్న దినాల్లో మీ బిడ్డలు కూడా దేవుని సువార్త పనిలో పాలు పొందాలని దేవుని సేవకులుగా మేము కోరుకుంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇది మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ నిమిత్తం ఎంతో కష్టపడ్డారు. మా టీం సభ్యులు కూడా వారి యొక్క కష్టార్జితములో నుండి గుప్పిలను విప్పి ఈ యొక్క యూత్ రిట్రీట్ కొరకు వెచ్చించడం జరిగింది. నిజంగా బైబిల్ చెప్తుంది కదండి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి నిశ్చయముగా ప్రభువు కొరకు మనం ఎంతైతే వెచ్చిస్తూ ఉన్నామో ప్రభువు దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చాడు, ఇస్తాడు, ఇవ్వబోతాడు అని నమ్మికతో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇదే వంటలు వండుటలో సహకరించిన కుక్కు చిట్టిబాబు గారికి కూడా మాకు టీం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వారికి సహకారం అందించిన రజనీకి కూడా మా టీం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వడ్డింపులో సహకరించిన జాన్ మెమోరియల్ జీడిఎం సంఘం యొక్క సంఘ పెద్దలకు, యవనస్తులకు కూడా మా టీం తరపున మాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇది దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వాయిద్యాల ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. వీరిరువురు కూడా మా టీం సహోదరులండి. వీరు కూడా మాతో కలిసి ప్రభు పనిలో పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. ఇది వారు కూడా మన మధ్యకు వచ్చి దేవుని నామాన్ని గణపరచడం చాలా సంతోషకరం. వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మా టీంలో ఉన్న సభ్యులందరికీ, అన్న వరప్రసాద్ గారు మా నాయకులు, అన్నకి, అదేవిధంగా వెనకాలన్న తమ్ముడి మోనలకి, ఎలీషాకి, అదేవిధంగా ఎదురున్న శామ్యుల్కి, బయట ఉన్న వికాస్కి, ఇంకా కొంతమంది రాలేకపోయారు, వారిని కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దేవుని చిత్తం అయితే ఇప్పుడే చెప్పాడు కదమ్మన్న, దేవుని చిత్తం అయితే రాబోతున్న దినాల్లో ఇటువంటి యూత్ రిట్రీట్స్ కూడా కండక్ట్ చేసి ఇంకా యవనస్తులను బలపరచాలి అనే ఉద్దేశము, ఆలోచన కలిగి ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే దేవుని పనిలో మీరు కూడా మాతో కలిసి ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ నా యొక్క వందన సమర్పణను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినము చేరి వచ్చిన మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్థానిక సంఘ పెద్దలు చొప్పల నరసింహస్వామి గారిని, బొంగ ఎలీషా రాజు గారిని, అదేవిధంగా చలపతి గారిని,
మోకహానని గారు అందుబాటులో ఉండడం సంతోషం. ఎండ్ అయినా వారు కదలకుండా అక్కడే కూర్చున్నారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో బహుమతుల ప్రదానము చేయబడుతూ ఉన్నది. బైబిల్ క్విజ్లో, అదే విధముగా బైబిల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఓకే, ఈ సమయంలో ఫస్ట్ ప్రైజ్ అనగా బ్యాక్ నుండి వస్తాం కనుక ఈ సమయంలో క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీంలో బైబిల్ క్విజ్ థర్డ్ ప్రైజ్ సిహెచ్ రాజు గారు సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో చొప్పల ప్రేమ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమానము వారికి ఇవ్వబడుతూ ఉన్నది. చొప్పల ప్రేమ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క థర్డ్ ప్రైజ్ ఇవ్వబడుతూ ఉన్నది. థర్డ్ ప్రైజ్ బైబిల్ క్విజ్ థర్డ్ ప్రైజ్. అందరము చప్పట్లు కొడదాం. దేవుడు ఇంకను దివ్యమైనటువంటి జ్ఞానముతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ఇక రెండవ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ బైబిల్ క్విజ్లో ప్రియులు మోక హనని గారి చేతుల మీదుగా ఈ బహుమతి ఇవ్వబడుతూ ఉన్నది. సెకండ్ ప్రైజ్ గోస్ టు కే కల్పన. సెకండ్ ప్రైజ్ గోస్ టు కే కల్పన. అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ అందించుటకు గాను సంఘములో పెద్దలైనటువంటి బొంగ ఎలీషా రాజు గారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దివ్య. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దివ్య. పెట్టండి. సమయంలో బైబిల్ గేమ్స్ ఓకే, మళ్ళా వాళ్ళకి ఇవ్వాలంటే కూడా ఆలోచించవలసి వస్తుంది. ఓకే, ఈ యొక్క బైబిల్ గేమ్స్లో థర్డ్ ప్రైజ్ దైవజనురాళ్ళు మన మధ్యన ఉన్నారు కనుక వారి చేతుల మీదుగా ఇప్పిందాం. కాబట్టి సమయములో ఓకే, ఈ సమయములో ఓకే బుంగ సునీత గారి చేతుల మీదుగా థర్డ్ ప్రైజ్. లేడీస్ అంటే వచ్చేయండి అమ్మా, మీరు నలుగురు అంటే వచ్చేయండి ఒకసారి. మీ ఫోటో మీ పాస్టర్ గారు ఉండాలంటున్నారు ఇక్కడ. రాజీ గారికి థర్డ్ ప్రైజ్. రాజీ గారు జాన్ మెమోరియల్ స్త్రీల సమాజం అంట. మరి పాస్టర్ గారికి ఆయా కోరిక ఉండిపోయింది. మీరందరూ కూడా రండి. మీ యొక్క సండే స్కూల్ టీచర్ గారికి ఇద్దరు కానీ మీరందరూ కలిపి ఓకే ఓకే మీరిద్దరు మీ చేతుల మీదకి ఇవ్వండి. అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు దీవించునుగాక. ఓకే, ఈ సమయంలో సెకండ్ ప్రైజ్ దైవజనరాలు బొంగ అమల గారి చేతుల మీదుగా కే కల్పన సెకండ్ ప్రైజ్
గోస్ టు కల్పన. బైబిల్ గేమ్స్లో కూడా. అందరం చప్పట్లు కొడదాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దివ్య. దైవజనరాలు లలిత కుమారి గారి చేతుల మీదుగా ఈ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతూ ఉంది. రైట్, అందరూ చప్పట్లు కొడదాం. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రైజులు తీసుకున్నటువంటి ముగ్గురు కూడా మీరు మా ముందు నిలబడితే మీ వెనకాల మేము నిలబడతాం. ఆ తదుపరి ఒక ఫోటో దిగిన తర్వాత ప్రార్థన మరియు ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. బైబిల్ క్విజ్, బైబిల్ గేమ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫస్ట్ ప్రైజ్, మీ ప్రైజ్ తెచ్చుకోండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అది చూపించండి. ఇది మీరు ఇలా కట్టించేయాల. ఓకే అమ్మ, మీరు ముందుకు వచ్చేయండి, ఇక్కడ ఉండండి త్వరగా. ఓకే, టీమ్ మెంబర్స్ మీరు కూడా వచ్చేయండి. కృపా పాల్ అండ్ చిట్టుబాబు గారు మీరు కూడా ఒక అందుబాటులోకి వస్తే. శామ్యుయల్ గారు ఒక ఫోటో. డేవిడ్, బ్రదర్ డేవిడ్ ఒక ఫోటో. రైట్, రండమ్మా మీరు ముందుకు వచ్చేయండి, ఇలాగ వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. చొప్పల రాజీ, అదేవిధంగా కే కల్పన. అమ్మ రెండు పట్టుకున్నాను. ఓకే రండి రండి. ఓకే రైట్ రైట్, మీరు కూడా వచ్చేయండి. రైట్, డబ్బులు వద్దమ్మా. సేమ్ మళ్ళీ రావడం మీరు మంచి కల్పన సెకండ్ కదా. ఏంటలాగా అంటించలేదు గొమ్మని, టైం కుదరక అంటించాలి, తర్వాత అంటిస్తుంది కానీ అమ్మా. ఓకే అమ్మా, రైట్, ఫస్ట్ సెకండ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ మన వినిత మీ చర్చ. ఓకే, చింతలమూరు నుండి వచ్చినటువంటి దివ్య గారు. చాలామంది వచ్చారు, అయితే ఫస్ట్ ప్రైజ్ పొందుకున్నారు. అయితే మిగిలినటువంటి 2 గిఫ్ట్లు కూడా స్థానిక సంఘం నుండి సంపాదించుకోవడం కూడా సంతోషదాయకం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దైవజనులు సేజ్ కుమార్ రత్నం గారికి సహాయ కాపరిగా ఉంటున్నటువంటి ప్రియులు చొప్పల డేవిడ్ గారు ప్రార్థించగా ఆశీర్వాదం స్థానిక సంఘ కాపరి గారు ఇస్తారు. మీ అందరికీ కూడా టీ మరియు స్నాక్స్ సిద్ధపరచబడి ఉన్నవి కనుక టీలు స్నాక్స్ తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రియులు దైవ సేవకులు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవుడ, శక్తిమంతుడ దేవ, నీ ఘనమైనతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన కృప చెప్పిన మమ్మల్ని ఎంతగానో కాచి దాచి భద్రపరచు ప్రభా. ఈ రిపబ్లిక్ డే దినాన ప్రభా, ఈ సెలవు రోజున ప్రభా, సమయాన్ని వృధాపరచుకోకుండా ప్రభా, యవనస్తులందరినీ ఒక చోట చేర్చి నీ నామాన్ని మహిమపరిచే కార్యక్రమం చేయాలని, నీ నామ మహిమార్థమైన ఒక పనిలో తండ్రి ఈ యొక్క బిడ్డలందరినీ పాల్గొని చేయాలని తండ్రి, ఈ యొక్క టీంకి ఇచ్చిన మంచి ఆలోచనకే మొట్టమొదటిగా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ అనాది సంకల్పం చెప్పిన ప్రభువా, మమ్మల్ని ఎంతగానో కాచి దాచి భద్రపరిచి ప్రభువా, ఈ ఏజెన్సీ పరిచర్య చేస్తున్న తండ్రి ఈ యవన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో దేవ, అనేక చోట్ల తండ్రి యేసు అంటే ఎవరో తెలియని ప్రాంతాల్లో ఎంతో ప్రయాసతో ప్రభా, వ్యయ ఖర్చులు తండ్రి, వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని తండ్రి లెక్క చేయకోకుండా ప్రభా ఎంతో దూర ప్రాంతాలు వెళ్ళి
నీ సువార్త పరిచర్యలో తండ్రి విరివిగా వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మెండైన కృపలు మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ భూలోకంలో చేసే ప్రతి పరిచర్య కన్నా ప్రభువా ఈ సువార్త పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభువా. ప్రతి నాలుక నీ నామాన్ని ఒప్పుకునేంత వరకు, ప్రతి మోకాలు నీ నామమును తండ్రి వంగేంత వరకు నీ రాకడ రాదని ప్రభువా నీ వాక్యం సెలవిచ్చింది ప్రభువా. ఇదిగో కోతెంతో విస్తారంగా ఉంది, పనివారే కొదువుగా ఉన్నారని వాక్యం, అనేక వాక్యాలు తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పటికీ తండ్రి చాలా మంది తండ్రి ఇదిగో సంఘ బోధల పట్ల, సభల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కానీ ప్రభువా సువార్త పట్ల ఆసక్తి చూపట్లేదు నాయన. నీకు వందనాలు. ఈ టీంకి ఇచ్చిన ఉద్దేశానికే నీకు వందనాలు, ఈ టీంలో ఉన్న బిడ్డలకు ఇచ్చిన ఆలోచనకే నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయటమే కాదు, స్థానిక సంఘాల్లో కూడా తండ్రి అందరినీ ఆనందపరిచే విధంగా, అందరినీ ఏకపరిచే విధంగా, అందరినీ ఆత్మీయంగా నడిపించే విధంగా ప్రభువా ఈ యూత్ రిట్రీట్ని ఏర్పాటు చేసిన విధానానికే నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా సంఘాలుగా వచ్చిన బిడ్డలు ఇక్కడ పాల్గొని ఉన్నారు ప్రభువా. ఇదిగో దేవా సమయము గురించి ప్రభా చాలా విపులంగా తండ్రి వివరంగా ప్రభా సేవకుల ద్వారా మాకు బోధించవయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో దేవా నీకు వందనాలు. నీ కృప, నీ కనికరము తండ్రి మా సంఘాల పట్ల, మా కుటుంబాల పట్ల నువ్వు చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం, మా సమయంని ఎంతవరకు నీకు ఉపయోగిస్తున్నామని ప్రభువా ఇదిగో దేవా సేవకుల ద్వారా మాకు గద్దించే విధంగా బోధించినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా. వినిన వాక్యం విడిచిపెట్టుకోకుండా దాని ద్వారా జీవించడానికి కృపనివ్వండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఇదిగో ఆర్థికంగానూ ప్రభువా, ఇదిగో నా ప్రార్థనా పరంగా ప్రభువా అనేక మంది తండ్రి నీ కోసం సహాయం చేశారు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తమైతే మరొకసారి మేము ఇలా స్తుతించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి నీ కృపా కాపుదల మాకు ఇచ్చి నడిపించండి ప్రభువా. ఇదిగో ఈ టీం సభ్యులందరికీ ప్రభువా మెండైన కృపలు, దీవెనలు మీరు అనుగ్రహిస్తారని నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి వినయంగా అడిగి పెడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము ఎప్పుడునూ ఎల్లప్పుడునూ నేడు దినమున యూత్ రిట్రీట్లో పాల్గొనినటువంటి యవనస్తులకును, జాన్ మెమోరియల్ జీడియం సంఘమునకును, క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీమునకును ఆయన కృపా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా టీ మరియు స్నాక్స్ ఉన్నవి కనుక టీ, స్నాక్స్ తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం